హాయ్ ఎవ్రీవాన్, ఎట్లున్నారు? అంత మంచేనా? ఇక మన ఫార్మ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఆ రోజు ఫామ్కి వెళ్ళినప్పుడు నేను లైవ్ చేసిన, మరి ఎంతమంది చూసిండ్రు చూడలేదు అనేది నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి అప్డేట్స్ అనేది ఇస్తాను అన్నట్టు. సో ఫామ్కి అయితే మనం బౌండరీ వేయించేసినాము. సో ఎవరైనా కొత్త రైతులు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ముళ్ళు మన వైర్ ఏదైతే ఉంటుందో దాంతో మనం కనుక బౌండరీ వేయించినాము అంటే చాలా ఖర్చు అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య మనకు కరెంటు తీగలని వస్తున్నాయి. అది కరెంట్ ఏం కాదులే కానీ కొంచెం చిన్నగా ఎర్త్ వస్తుంది అనమాట. సో అడవి మృగాలు ఉన్న ఏరియాలో అది బాగుంటుంది. సో నేను ఆ రోజు చెప్పినట్టుగా కొబ్బరి మొక్కలు మనకు దొరికినాయి, ఒక 20 మొక్కలు. సరే అని చెప్పేసి కొబ్బరి మొక్కలు పెట్టడానికి మొత్తం కొలతలు అంతా తీసుకొని ఒకవైపు వాళ్ళు బౌండరీ వేస్తాను అండ్ ఒకవైపు మేము గుంతలు తవ్వినాము. గుంతలు తవ్వుతూ ఉంటే చాలా హార్డ్ అయిపోయింది అన్నట్టు మట్టి. జేసీబీ బాగా తొక్కేసింది కాబట్టి హార్డ్ అనిపించింది మట్టి బాగా. సో అందుకని చెప్పేసి కొంచెం వర్క్ ఈజీ చేయడం కోసం అని చెప్పి మేము నదికి పోయి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో నీళ్ళు పోసి మళ్ళీ గుంతలు తీసినాం అనమాట, కొద్దిగా ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో చాలామంది ఏంటిది అంటే మేము ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం కానీ మాకు ఏమైతలేదు అండ్ మీరు సక్సెస్ అయిపోయారు కాబట్టి మాట్లాడతారు అట్లా అని అంటారు. ప్రతి సక్సెస్ వెనకాల ఒక బేసిక్ వర్క్, ఒక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో అదే హార్డ్ వర్క్ ఇప్పుడు నేను చూపిస్తాను. నిజంగా ఇంత బేసిక్ వర్క్ జీవితంలో స్టార్ట్ అయినప్పటి నుంచి చేసినాం కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. సో మాకు బోర్ అయితే వేసినాం కానీ ఇంకా కరెంట్ కనెక్షన్ తీసుకోలేదు, మోటార్ వేయలేదు కాబట్టి మాకు నీళ్లు దేనికి అవసరమైనా కూడా మేము నది నుంచి బకెట్లలో తీసుకొచ్చి మరీ మేము అన్ని పనులు కూడా చేసినాం అన్నట్టు. సో ఇదంతా మీరు చేసుడు ఎందుకు, హెల్పర్స్ ఉన్నారు కదా వాళ్ళతో చేపిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు కావచ్చు మీరు. ఏ పనైనా సరే మనం చేస్తాము అంటే ఫస్ట్ ఆ పని మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉంటేనే ఒకరోజు హెల్పర్ రాకపోయినా కూడా అది మన సొంతగా మనం చేసుకోగలగాలి. అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతారు. అంతేగాని పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం అంతా వర్కర్స్ మీద వదిలిపెట్టి వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు చూసుకుంటారులే అంటే సక్సెస్ కారు. ఖచ్చితంగా వర్కర్తో పాటుగా మనం ఒక వర్కర్ లాగా పనిచేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో అందుకని చెప్పి మేము బేసిక్ వర్క్ అనేది మా సొంతగా మ్యాక్సిమం మేము చేసే పని మాకు తెలిసి ఉండాలని చెప్పి మేము సొంతగా చేస్తామన్నమాట. సో అట్లా బేసిక్ నుంచి చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. అండ్ ఇదేంటిది అంటే నది నుంచి నీళ్ళు తెచ్చేందుకు పోయిన కాడ ఆ చిన్న చిన్న చేపలు కనబడ్డాయి మా సార్కు. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి, చాలాసార్లు అడిగినారు పిల్లలు అని చెప్పేసి మొత్తానికి ఆడ ఊసోని మరీ చేపలు దొరకబట్టిండు. ఇక బకెట్ల నీళ్ళు ఇగో ఈ దారిలో నేను తీసుకుపోయి ఇక చేపల్ని బకెట్లు వేసుకొని ఆ నీళ్ళు గుంతలలో పోసుకున్నా. ఫస్ట్ బకెట్ ఆ నీళ్ళు తీసుకుపోయేసరికి దూలదీరు దుకాణం అయింది. అందుకని చెప్పేసి సెకండ్ టైం తీసుకొచ్చేది ఆ బ్లూ బకెట్లో సగం నీళ్ళే తీసుకొచ్చిన నేను. అయితే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పే వీడియో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం నేను పెట్టిన వీడియో కింద ఒక ఆవిడ కామెంట్ చేసారు అన్నట్టు, అక్క మీ దగ్గర అంటే పైసలు ఉన్నాయి మీరు చేసుకుంటారు, మరి మాలాగా లేని వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక మాట అన్నారన్నమాట. మేమేమి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలేదు చెల్లె, మేము కూడా జీరో నుంచే స్టార్ట్ చేసినాము. ఏదైనా కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది, చెయ్యాలి అని అనుకుంటే సాధ్యమవుతుంది. సో మేము మొత్తానికైతే కొబ్బరి మొక్కలు మొత్తం కూడా నాటేసినాము. ఇక కొబ్బరి మొక్కలు నాటినంత మాత్రాన సరిపోదు కదా, నీళ్ళు కూడా పొయ్యాలి కదా. నెక్స్ట్ డే ఏమో క్రిస్మస్ అయినా సరే నీళ్ళు వేయడానికైతే పోవాల్సిందే, లేకపోతే మొక్కలు వాడిపోతాయి అని చెప్పి మేమైతే డిసైడ్ అయిపోయినాము. కానీ దేవుడి దయ చూడండి అదనమాట, చిటపట చినుకులు మా కోసం దేవుడు కురిపించిండు అన్నట్టు పండుగ రోజు పోవాల్సిన అవసరం అయితే రాలేదు.